హలో మీడియా బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు నేను తీసుకొచ్చేసాడు సరికొత్త 2024 R15M. ఇది బ్లాక్ కలర్ లాంచ్ చేయబడింది. ఇంతకుముందు మన సిల్వర్ కలర్లో వచ్చేది, దాంతో మాన్స్టర్ ఎడిషన్ వచ్చేది. కానీ ఇప్పుడు మనకి అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కార్బన్ ఎడిషన్ వస్తుందేమో అని. మీరు అందరూ కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు, అన్న కార్బన్ ఎడిషన్ ఎప్పుడు వస్తుంది మాకు చెప్పండి, మీరు ఎప్పుడు చెప్తే అప్పటి వరకు వెయిట్ చేస్తామని. కానీ కొంచెం సాడ్ న్యూస్ ఏంటంటే కార్బన్ ఎడిషన్ మరి లాంచ్ చేయలేదు, దాని బదులు ఈ బ్లాక్ ఎడిషన్ లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ మీకు అదే ఫీల్ వస్తుంది, కాకపోతే ఆ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఒకటి మీకు ఉండదు అనమాట. బట్ మీకు ఎలా అనిపిస్తుంది? లుక్ అయితే నాకు తెలిసి రోడ్ ప్రెజెన్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఓవరాల్ ప్రీమియం ఫీల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ డిజైన్ సిల్హుయెట్ అండ్ దీని ఫేరింగ్ ఇదంతా చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి R1M ఒక డిజైన్ సిల్హుయెట్ అనేది క్లియర్గా కనపడుతుంది. అండ్ ఇప్పుడు క్లుప్తంగా నేను దీని ఒక ఓవర్వ్యూ ఇచ్చేస్తాను, ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా లేదా, ఓవరాల్ రైడ్ ఫీల్ చేంజ్ అయిందా లేదా మనం చూసుకుందాము. మీరు చూసినట్లయితే ఫ్రంట్ ఫేరింగ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ డిఆర్ఎల్స్ ఇచ్చారు, ఒకలాంటి డ్యూయల్ ఎఫెక్ట్, సేమ్ మన R7 డిజైన్ అనమాట. ఇంకోటి హెడ్ ల్యాంప్ ఏమో మనకి మల్టీ ఫంక్షనల్ బైఫంక్షనల్ LED ప్రొజెక్టర్ అనమాట, హై బీమ్కి లో బీమ్కి కలిపి ఇదే అనమాట. అండ్ టాలర్ విండ్ స్క్రీన్ మనకి ఆఫర్ చేశారు టు టక్ బిహైండ్ ఇట్ అండ్ టు ఆఫర్ బెటర్ విండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ విండ్ బ్లాస్ట్. అండ్ దాంతోపాటు మనకి ఈ ప్యానల్ డిజైన్ అనేది ఏరోడైనమిక్స్ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్లీ స్కల్ప్టెడ్ డిజైన్ అనమాట. అండ్ ఇది చూస్తే ఇది ఒక 150cc బైక్ అని ఎవరు కూడా చెప్పరు, అంత బ్యూటిఫుల్లీ డిజైన్డ్. అండ్ ఫుల్ మార్క్స్ టు యమహా R&D డిపార్ట్మెంట్ ఇండియాలో. ఇంత ఒక బ్యూటిఫుల్ బైక్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ బైక్స్. అండ్ ఈ ఒక కలర్ స్కీమ్లో ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 600cc క్లాస్ బైక్ లెక్క, ఒక R7M లాంచ్ అయిన బైక్ లెక్క కనిపిస్తుంది. ఇంకోటి నాకు నచ్చిన విషయం టర్న్ బ్లింకర్స్ అండి. LED టర్న్ బ్లింకర్స్ మీరు చూసినట్టయితే మనకి బై డిఫాల్ట్ ఇప్పుడు M మోడల్లో ఇస్తున్నారు, మీరు సపరేట్గా యాక్సెసరీగా కొనకాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టర్న్ బ్లింకర్స్ క్వాలిటీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా స్మూత్గా ఇవ్వబడింది. మనకి ఇంతకుముందు KTMలో వచ్చే అదే సేమ్ ఇండికేటర్స్ అందరు యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు దీనికంటూ ఒక సపరేట్ యూనిక్ డిజైన్ వాళ్ళు యూజ్ చేసింది, చాలా మంచిగా అనిపిస్తుంది. కయాబాది USD ఫోక్స్ మనకి ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. సో దీనివల్ల నేను ఆల్వేస్ చెప్తా ఉంటాను, ఎవరైతే స్పిరిటెడ్ రైడింగ్ అంటే కొంచెం హార్డ్గా పుష్ చేయాలనుకుంటారో వెహికల్ని, ఆల్మోస్ట్ రెడ్ లైన్లో నడిపిస్తారు అనుకుంటారో, వాళ్ళ రైడింగ్ స్టైల్ అలా ఉంటుంది. ఇప్పుడు మా విక్కీ తమ్ముడు ఉన్నాడు, ఎవరైతే కెమెరా పట్టుకొని మాకు హెల్ప్ చేస్తున్నాడో, వాడు రెడ్ లైన్ తప్ప వాడికి దిగాడు అనమాట. ఎందుకంటే వాడు రైడింగ్ స్టైల్ అట్లాంటిది, హీ కెన్ కంట్రోల్ ద బైక్ అట్ దట్ స్పీడ్, కానీ దే లైక్ టు, వాళ్ళ రైడింగ్ స్టైలే అలాంటిది. సో అలాంటి రైడింగ్ స్టైల్ ఉన్న వాళ్ళు, ఆ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి బండి కంట్రోల్ చేయాలంటే మనకి USD ఫోక్స్ ఉంటే బండి మన చేతుల్లో కంట్రోల్ చెప్పిన మాట వింటుంది అనమాట. ఎస్పెషలీ కార్నర్ తీసుకునేటప్పుడు కార్నర్ లైన్ ఏదైతే తీసుకుంటారో ఆ లైన్ ఫ్లాలెస్గా ఫాలో చేయడానికి. ఎందుకంటే మన ఘాట్ రోడ్స్లో అలా వెళ్తున్నప్పుడు రోడ్ ఇది డయామీటర్ చాలా చాలా తక్కువ ఉంటుంది, రోడ్ విడ్త్. ఆ రోడ్ విడ్త్లో మనము ఆ లైన్ ఫాలో కాకుండా కొంచెము అవతల లేన్లో వెళ్ళిపోయినామంటే ఆపోజిట్ దీని నుంచి వచ్చే ట్రాఫిక్కి మనం బక్రాగల్లంలాగా అయిపోతాము, సో స్కేప్ గోట్లకి అయిపోతాము. అలా కాకుండా అది ఫ్లాలెస్గా మన ఒక కార్నర్ లైన్ మనం ఫాలో అవడానికి హెల్ప్ చేసేది USD ఫోక్స్ అండ్ స్పిరిటెడ్ రైడింగ్కి యూజ్ చేయబడుతుంది. మీరు డే టు డే యూసేజ్ ఓన్లీ సిటీ కమ్యూట్స్కి వాడతారంటే ఇట్ డజంట్ మేక్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్ టు బీ ఆనెస్ట్ అనమాట. ఎవరైతే ట్రాక్ డేస్ రెగ్యులర్గా అటెండ్ అవుతారో, లేకపోతే వీకెండ్ రైడ్స్కి వెళ్తున్నప్పుడు ఆ ఘాట్ రోడ్స్లో
ఆ కార్నరింగ్ ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ యూఎస్డి ఫోక్స్ అనేది హెల్ప్ చేయబడతాయి. దాంతోపాటు మనకి ఏబిఎస్ ఇవ్వబడింది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, స్విచబుల్ కాదు కానీ మనకి 282mm డిస్క్ ఫ్రంట్ అండ్ డిస్క్ అట్ ద బ్యాక్ ఆఫర్ చేయబడింది. ఈ రిమ్స్ కూడా బ్లూ కలర్ రిమ్స్ చాలా మంచి కాంప్లిమెంట్ చేస్తుంది ఈ రెస్ట్ ఆఫ్ ద కలర్ స్కీమ్కి. ఇక్కడంతా కూడా మనకి ఇక్కడ R15M ఇచ్చారు, ఇక్కడ క్విక్ షిఫ్టర్ బ్రాండింగ్ అనేది మనకి ఇచ్చారు. సో క్విక్ షిఫ్టర్తో పాటు వస్తుంది, అంటే ఓన్లీ అప్ షిఫ్ట్ మాత్రమే. అది ఎలా ఎనేబుల్ చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశారు. మీరు నా పాత R15M ఓనర్షిప్ వీడియో కానీ లేకపోతే ఫస్ట్ డెలివరీ అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ వీడియో చూస్తే దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మీరు క్విక్ షిఫ్టర్ని ఎలా ఎనేబుల్ చేసుకోవచ్చని. లేదంటే మీరు షోరూమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు. అదే కాకుండా ట్యాంక్లో ఈ ఎంబ్లమ్ ఏదైతే ఉందో, 444 ఎంబ్లమ్ ఏదైతే యమహాది ట్రేడ్ మార్క్ ఉందో అది 3Dలో ఇవ్వబడింది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ చిన్న యాక్సిడెంట్స్ కూడా సెన్సిబుల్గా చేయబడ్డాయి. ఈ గిల్ వెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రీమియం బైక్ ఫీల్ని మనకి ఆఫర్ చేస్తుంది. ట్యాంక్ ఏమో 11 లీటర్ ట్యాంక్ అనమాట. యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ యాప్ దాంతోపాటు బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది. సో మీకు రెవ్స్ డాష్ బోర్డ్ కానీ, కాల్, SMS అండ్ ఈమెయిల్ అలర్ట్స్ కానివ్వండి, లాస్ట్ పార్క్ లొకేషన్ కానివ్వండి, ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. అండ్ సీట్ హైట్ చూసినట్లయితే అరౌండ్ 815mm అండి. సో సీట్ కుషనింగ్ చాలా బాగుంది. అండ్ 815mm కొంచెం హైట్ ఎక్కువనే, కానీ ఆ సూపర్ స్పోర్ట్ డిమీనర్, ఆ ఎర్గనామిక్స్, ఆ సూపర్ స్పోర్ట్ రైడింగ్ స్టాన్స్ మీరు పొందుకోవాలంటే ఎప్పుడు సీట్ కూడా కొంచెం పైకి ఉంటుంది. అప్పుడే ఏరోడైనామిక్స్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది, అలౌయింగ్ ద రైడర్ అండ్ ద మెషిన్ టు బికమ్ వన్ అన్స్టాపబుల్ ఫోర్స్ అండ్ కట్ త్రూ ఎయిర్ లైక్ అన్ యారో అనమాట. సో ఇట్లా మనం ఎప్పుడు వెళ్తామో ఆ ఎయిర్ ఫ్లో అనేది ఇక్కడి నుంచి వచ్చి మన పైనుంచి వెళ్ళిపోతుంది అనమాట, అలౌయింగ్ అస్ టు కట్ త్రూ ఎయిర్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ క్యారీ మోర్ టాప్ స్పీడ్ అనమాట. సో ఇవన్నీ ట్రాక్ ఎథిక్స్ అనమాట. ట్రాక్ ఏదైతే ల్యాప్ టైమ్స్ ఉన్నాయో దాన్ని రెడ్యూస్ చేయడానికి, కానీ మన డే టు డే లైఫ్కి మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూర్చొని నడిపించినా కానీ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అనిపించకపోవచ్చు, కానీ అరౌండ్ 5'6", 5'7" ఉన్న వాళ్ళకి కొంచెం ఈ హ్యాండిల్ బార్ అనేది కొంచెం ఇబ్బంది కలిగవచ్చు. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ చాలా ప్రీమియం క్వాలిటీ ఆఫర్ చేశారు. మీరు ఒకవేళ ఇక్కడ వచ్చినట్లయితే నేను ఇక్కడ మన ట్రిపుల్ క్లాంప్ ఇది చూపిస్తాను. ఈ ట్రిపుల్ క్లాంప్ మనకి R6లో లభిస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఆఫర్ చేశారు. ప్లస్ మనకి ఫోర్క్ కవర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు R15Mది. ఇది కూడా చాలా ప్రీమియం లుక్ని ఆఫర్ చేస్తుంది. అండ్ అల్టిమేట్ అంటే ఈ యొక్క స్పీడో కన్సోల్ అండి. చూసినట్లయితే మనకి ఇది R1 సిరీస్లో వచ్చే స్పీడో కన్సోల్ మనకి యాస్టిస్ ఇక్కడ ఆఫర్ చేశారు విత్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ క్విక్ షిఫ్ట్. ఇక్కడ చూస్తుంది ట్రాక్షన్ కంట్రోల్ ఆల్రెడీ ఎనేబుల్ చేయబడింది. సో మీరు ఈ యొక్క స్పీడో కన్సోల్ సెట్టింగ్స్ లోపలికి ఎలా వెళ్ళాలనుకుంటే ఈ సెలెక్ట్ బటన్ ఉంది కదండి, ఒక్కసారి లాంగ్ ప్రెస్ చేసి ఇలా వదిలేస్తే చాలు. ఒక 3 seconds లాంగ్ ప్రెస్ చేసి వదిలేస్తే మీరు డైరెక్ట్ మెనూలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి డిస్ప్లే సెట్టింగ్ ఉంది, దీంట్లో బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిస్ప్లే కలర్ అనేది మీరు వైట్ కావాలా లేకపోతే బ్లాక్ కావాలా, ఇప్పుడు నేను వైట్కి చేంజ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. అది మీ ఇష్టానుసారంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్తే యాక్చువల్గా వైట్ రావాలి, బట్ ఎనీవే ఇది వాల్పేపర్ మనం సెట్ చేసినాం కాబట్టి ఇది ఈ వాల్పేపర్తో పాటు వస్తుంది. బట్ ఎనీవే మళ్ళీ మనము సెట్టింగ్స్లోకి వెళ్దాము. 3 seconds ప్రెస్ చేసి వదిలేయంగానే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో దీంట్లో వాల్పేపర్ అనేది మనం స్టాండర్డ్ వాల్పేపర్ పెట్టేసి బ్యాక్ వెళ్ళి ఇక్కడ బ్రైట్నెస్ నార్మల్ పెట్టేసి డిస్ప్లే కలర్ అనేది ఆటోలో పెట్టేస్తే అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు డార్క్ ఉంది కాబట్టి అది బ్లాక్ చూపిస్తుందేమో, కానీ యూజువల్లీ వైట్ కలర్ కూడా మనకి చూపిస్తుంది. సో ఇది ఇంకోటి వాల్పేపర్ మనం డిఫరెంట్ ఇది మనం చూస్ చేసుకోవచ్చు. ప్లస్ డిఫాల్ట్ మీటర్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దీనిలో నుంచి మనం బ్యాక్ వెళ్ళినట్లయితే డిస్ప్లే సెట్టింగ్ నుంచి మనకి ల్యాప్ టైమర్, TCS ఆన్ ఆఫ్, ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక క్లిక్తో. సో అదొక మంచి బటన్, మంచి ఫీచర్ అనమాట. క్లాక్, యూనిట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి మీ నంబర్ ఇవన్నీ మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. పర్సనల్ డీటెయిల్స్ అది మీ ఇష్టం అనమాట. అండ్ ఇంతే అండి. ట్రాక్షన్ కంట్రోల్ గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను. అండ్ మీరు చూడండి అసలు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ విత్ మనకి ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫర్ చేస్తారు. ఒకసారి దగ్గర స్పీడో కన్సోల్ ఫోకస్ చేయండి ఒకసారి, మీకు నేను ఇది చూపిస్తాను. షిఫ్ట్ లైట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కొంచెం పైన పెట్టినట్లయితే. ఇప్పుడు మనకి ఆ డార్క్ థీమ్ చూసారు కదండి. ఆ షిఫ్ట్ లైట్ అప్ అవ్వడము ఈ బ్లాక్ థీమ్తో పాటు అసలు వేరే లెవెల్ లుక్ అండ్ ఫీల్ అనేది మనకు ఆఫర్ చేస్తుంది. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే R15M ఎంబ్లమ్ ఏదైతే ఇచ్చారో అది ఫుల్ 3Dలో ఇచ్చారు. ఇది కూడా ఒక ఏమంటారు ఒక మెమొరబిలియా లెక్క
మనకి లభిస్తుంది. అంటే మీరు ఒక ప్రీమియం స్పోర్ట్ బైక్ కొన్నారని. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా యాంపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు. వెనకాల 140 సెక్షన్ రేడియల్ రేర్ టైర్ అనేది ఆఫర్ చేయబడింది టు ఆఫర్ గుడ్ రోడ్ గ్రిప్ ఈవెన్ ఆన్ వెట్ సర్ఫేసెస్. అండ్ లీవర్ ఏదైతే ఫుట్ లీవర్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా మనకి అల్యూమినియంది ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనకి ఇంజిన్ ఏమో 155cc LC4V అంటే లిక్విడ్ కూల్డ్ 4 valve ఇంజిన్ SOHC లేఅవుట్తో పాటు అరౌండ్ 18.4 PS మ్యాక్స్ పవర్ అండ్ 14.2 Nm మ్యాక్స్ టార్క్ అనమాట. 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. లిక్విడ్ కూలింగ్తో పాటు వస్తుంది. ఫ్యూల్ ఇంజెక్షన్ ఉంది. సో మనకి మైలేజ్ అండి అండ్ వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి 2 ఇంటేక్ వాల్వ్ క్యామ్స్ మనకి ఆఫర్ చేయబడ్డాయి. ఒకటి 0 to 7,000 RPM వరకు. మీరు రిలాక్స్డ్ రైడింగ్కి మీ డే టు డే కమ్యూట్స్కి బిలో 7,000 RPM షిఫ్ట్ చేసుకుంటే మీకు మైలేజ్ దగ్గర దాకా 50 kmpl అనేది ఇది ఆఫర్ చేస్తుందని. అది నేను పొందుకున్నాను. విక్కీ కూడా కొన్ని రోజులు ఓన్ చేశాడు R15. అప్పుడు ఆయనకు కూడా అదే మైలేజ్ వచ్చింది. సో ఫినామినల్ మైలేజ్ అంటే మైలేజ్ ఒక్కటి దీని ఒక మేజర్ స్ట్రాంగ్ పాయింట్. అంటే సిటీలో ఇంత మంచి స్పోర్ట్ బైక్ డైనామిక్స్ ఆఫర్ చేసి మైలేజ్ ఆఫర్ చేస్తుందంటే ఎవరన్నా ఇదే బైక్ కొనుక్కుంటారు. సో అది దీని ఒక మేజర్ ప్లస్ పాయింట్గా తయారైంది. సక్సెస్కి కూడా అదే కారణం. దాంతోపాటు మనకి 7,000 RPM తర్వాత ఆ రాకర్ ఆర్మ్ షిఫ్ట్ అయ్యి మనకి ఆ బ్రిలియంట్ టాప్ అండ్ రష్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది ఫర్ రీచింగ్ గ్రేటర్ టాప్ స్పీడ్. సో అక్కడ వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ ట్రాక్లో మనకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లెక్క రైడర్కి ముందుకు వస్తుంది. సో ఇది దీని ఒక ఓవర్వ్యూ అనమాట. ఆల్రెడీ క్విక్ షిఫ్టర్ నేను చెప్పేసాను. ఓన్లీ అప్ షిఫ్ట్స్ మాత్రమే మీరు క్లచ్ వాడకుండా గేర్ అప్ షిఫ్ట్ చేసుకోవచ్చు. డౌన్ షిఫ్ట్కి మీరు క్లచ్ వాడాల్సిందే, ఎందుకంటే బ్లిప్పర్ లేదు. ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో గోల్డ్ అనడైజ్డ్ ఫోక్స్ అనేది ఓన్లీ M వేరియంట్లో మాత్రమే లభిస్తున్నాయి. వేరే నార్మల్ V4 వేరియంట్లో మీకు బ్లాక్ కలర్ USD ఫోక్సే వస్తాయి. అండ్ దాంతోపాటు ఈ కవర్ ఇవన్నీ కూడా ఏదైతే ఇక్కడ మ్యాచ్ చేయబడిందో సిల్వర్ కలర్ మనకి హీట్ షీల్డ్ లెక్క ఆఫర్ చేస్తారో ఇది కూడా దీంట్లో సిల్వర్ కలర్ అనేది మనకి M వేరియంట్లో వస్తుంది. అండ్ ఓవరాల్ ఈ కలర్ మీకు నచ్చిందా లేదా అంటే నాకైతే రోడ్ ప్రెజెన్స్ అండ్ చూస్తుంటే ఏదో R1MA రోడ్ పైన వెళ్తున్నట్టు ఫీల్ వస్తుంది. అంత చక్కగా చేయబడిన సెన్సిబుల్ కలర్ అప్డేట్ అనమాట. సో మీకు ఇది నచ్చిందా లేదా, ఈ ప్రైస్కి మీరు ఇటువంటి బండి కొనాలని ఆశిస్తున్నారా, లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా KTM బైక్స్ కానీ వేరే బైక్స్ స్పోర్ట్ బైక్స్ అవైలబుల్ ఉన్నాయో అది కొనాలనుకుంటున్నారా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ ఇప్పుడు రైడ్ ఫీల్. బండి ఓవరాల్ పికప్ అండ్ రిఫైన్మెంట్ ఏమైనా చేంజ్ అయిందా అంటే ఎస్, ఇన్స్టెంట్ పికప్ అనేది ఇనీషియల్ పికప్ అనేది ఇప్పుడు అడ్రస్ చేశారు. ఎందుకంటే నేను లాస్ట్ టైం వైట్ కలర్ ఏదో ఒక కొత్త కలర్ వచ్చినప్పుడు నేను ఫీచర్ చేసిండే, అప్పుడు నడిపించినప్పుడు నాకు ఆ ఇన్స్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది నచ్చింది. ఎందుకంటే నా దగ్గర R15M ఫస్ట్ జన్ అంటే ఎప్పుడైతే V4 లాంచ్ అయిందో ఫస్ట్ బైక్ అనమాట మనం కొనుక్కున్నది హైదరాబాద్లో. సో అప్పుడు ఇనీషియల్ లేకుండే మనకి టాప్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండే. సో అది ఆ ఎంగేజింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మనకి ఆఫర్ చేయదండి. అంటే ఇనిషియల్ టార్క్ అనేది థ్రాటిల్ తిప్పగానే బండి లేవాలన్నమాట. సో అది ఇప్పుడు ఆఫర్ చేశారు. సో ఆ ఇనిషియల్ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంది, ఇనిషియల్ పికప్ అనేది బాగుంది. సో దాట్ ఆఫర్స్ ఫర్ ఎంగేజింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి రిఫైన్మెంట్ కూడా కొంచెం వరకు వైబ్రేషన్స్ నేను నా బైక్లో ఓన్ చేసినప్పుడు ఫీల్ చేసిండే, కానీ రాను దాన్ని చాలా ఫైన్ ట్యూన్ చేసుకొని వచ్చారు యమహా ఇండియా. అండ్ ఇప్పుడు చాలా అల్టిమేట్ రిఫైన్మెంట్ ఆఫర్ చేస్తుంది. ఒక సింగిల్ సిలిండర్ మోటార్ ఇంత రిఫైన్డ్ ఆఫర్ చేస్తుందంటే హ్యాట్స్ ఆఫ్ టు యమహా R&D టీమ్ అనమాట. సో అంతే అండి, ఆల్మోస్ట్ అన్ని ఇవి మేము కవర్ చేసేసాము. అండ్ మీకు ఈ ప్రైస్లో ఈ యొక్క బైక్ ఒక కలర్స్కి మీకు నచ్చిందా లేదా, లేకపోతే మీరు ఏమైనా ఆల్టర్నేటివ్ ప్రిఫర్ చేస్తారా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.